హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫార్మా కంపెనీస్‌లో 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. సత్య దివిస్ ఈ కంపెనీ వచ్చేసి దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఆప్టిమస్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఆప్టిమస్ ఫార్మా ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ కూడా ఉంది. ఎరిన్ లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అన్ని చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఆప్టిమస్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆప్టిమస్కి రీసెంట్గా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సెగ్మెంట్ ఫార్మా అని చెప్పి పేరు చేంజ్ చేశారు. ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా బీటెక్, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. డేట్ వచ్చేసి 1 జూలై నుంచి 6 జూలై వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 7 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్వాలిఫికేషన్ మీకు ఉంటే ఫార్మా ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. సో యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌లో వచ్చేసి కెమిస్ట్రీ కానీ లేదా మైక్రోబయాలజీ కానీ ఈ స్పెషలైజేషన్‌లో బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటడం జరుగుతుంది. అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌కి మాత్రమే అవకాశం ఉంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమా క్వాలిఫికేషన్ లేదంటే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకుంటున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. బీటెక్లో కూడా మెకానికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. 1 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి. పొజిషన్స్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే పోస్ట్‌ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్‌ని అయితే ఇస్తారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటాం కాబట్టి 0 to 3 years అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్షన్ ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వర్క్ అయితే చేయలేరు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. 1 జూలై నుంచి 6 జూలై వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 5th జూలై అని చెప్పి ఇక్కడ టైపోగ్రఫికల్ ఎర్రర్ పడింది. ఓకే, మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్స్ యూనిట్ 3 రామలింగంపల్లి అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ ఇమేజ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఒక హెచ్ఆర్ వాళ్ళది మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. HR3@segmentpharma.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మీకు ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేటెస్ట్ 3 months పే స్లిప్స్, అలాగే అపాయింట్మెంట్ లెటర్ అడుగుతున్నారు కరెంట్ కంపెనీది. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఈ సెగ్మెంట్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే 1 జూలై నుంచి 6 జూలై వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ, ఈహెచ్ఎస్, వేర్ హౌస్, ఇంజనీరింగ్
ఇంకా మెయింటెనెన్స్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్లో అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే లొకేషన్ వచ్చేసి ఎరిన్ లైఫ్ సైన్స్, సర్వే నంబర్ 412/A, వెలిమినేడు విలేజ్, చిట్యాల్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడే వర్కింగ్ లొకేషన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంకా ఫిట్టర్ ఈ 2 డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఏ డిపార్ట్మెంట్కి తీసుకుంటున్నారంటే ఏదైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈహెచ్ఎస్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఈ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. 0 to 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఈ ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఫ్రెషర్స్ తీసుకున్నారు. రిమైనింగ్ అన్ని ప్రొడక్షన్, క్యూఏ, వేర్ హౌస్, మెయింటెనెన్స్ అన్నింటిలో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఎరిన్ లైఫ్ సైన్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ లొకేషన్కి వెళ్ళేసి వెలిమినాడు విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అక్కడే ప్లాంట్ కూడా ఉంటుంది, అక్కడే మీరు వర్క్ అయితే చేయొచ్చు. ఎవరైతే సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇంజనీరింగ్ ఇంకా ప్రొడక్షన్, క్యూఏ, వేర్ హౌస్ ఈ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ కంపెనీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 7674889921 అని చెప్పి ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. దీనికి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్లు కూడా అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. సత్యదేశ్ అనే కంపెనీ ఏదైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సత్యదేశ్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో డివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇక్కడ కూడా 1st July నుంచి 5th July వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 40 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ, 10th class, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా లేదంటే ఏదైనా సరే డిగ్రీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్గా తీసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం అయితే ఉంది. 10th class పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. జాబ్ లొకేషన్ వచ్చేసి కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మెయింటెనెన్స్ ఇంకా ప్రొడక్షన్ 2 డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సత్యదేశ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 10/10, గడ్డపోతారం విలేజ్, కాజిపల్లి, ఐడియా, జిన్నారం మండల్, సంగారెడ్డి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లొకేషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లొకేషన్ సంబంధించిన లింక్. మార్నింగ్ 9:30 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ టైంలో ఉండడానికి ట్రై చేయండి మార్నింగ్ 1st hourలో. ఓకే, మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 9154747765 అని చెప్పి ఈ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఏవైతే ప్రొవైడ్ చేశారో వీటికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు మీకు కాంటాక్ట్ అయ్యి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మెయిల్ ఐడి వచ్చేసి hr@divispharma.com, ఇంకో మెయిల్ ఐడి వచ్చేసి plant-hr@divispharma.com అని చెప్పి ఈ 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా ఎస్బీఐ బ్యాంక్ది పాస్బుక్ ఉంటే పాస్బుక్ జిరాక్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. మీకు స్పాట్లో ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయ్యారంటే అదే రోజు మీకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.